పనిచేస్తా ఉంది. ఆయనే మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆ రాజ్యం ఎన్నటికీ అంతము కాదని చెబుతూ ఒక చిన్న రాయి గురించి మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి ఆ మాటలు మీరు. చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడినటువంటి ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును ఏం చేస్తుంది తెలుసా? దంచుతుందండి. కళ్ళములో వేసి దంచినట్టుగా ఆ చిన్న రాయి బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, మట్టిని, ఇనుమును ఏం చేస్తుంది తెలుసా? దంచేస్తుందంటే. చదవండి ఆ మాట మీరు ఒకసారి. ఇంకా తమరు చూచితిరే, అందువలన మహాదేవుడు ముందు జరగబోయేటువంటి సంగతులను రాజునకు తెలియజేసి ఉన్నాడు. చాలండి. ఎవరో తెలుసా? రాయి. చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఆ చిన్న రాయి ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. రాజ్యాలన్నీ కూలిపోతా ఉన్నాయి రాబోతున్నటువంటి దినాల్లో. ఏ రాజ్యం మిగలదో. ఇప్పుడున్నటువంటి రాజ్యాలు కూడా మిగలవండి. ఇంకా కొన్ని దినాలకు పిన్నారా, వన్ వరల్డ్, చెప్పండి, వన్ వరల్డ్ వన్ కరెన్సీ. ఇప్పుడు భారతదేశానికి ఒక నాయకుడు ఉన్నాడు, అమెరికాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఇంగ్లాండ్కి ఒక నాయకుడు ఉన్నాడు, ఫ్రాన్స్కి ఒక నాయకుడు ఉన్నాడు, జర్మనీకి ఒక నాయకుడు ఉన్నాడేమో. కానీ ఇంకా కొద్ది దినాలకు ఈ నాయకులు ఎవ్వరు ఉండరు. ప్రపంచాన్నంతటినీ పరిపాలించే ఒక నాయకుడు రాబోతున్నాడు. ఎవరో తెలుసా నాయకుడు? ఎవరో? యేసయ్య కాదు, యాంటీ క్రైస్ట్. ఎవరు చెప్పండి? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. అతని దినాల్లోనే 666 ముద్ర ఇంప్లిమెంట్ జరిగింది. ఆయన పరిపాలించే దినాల్లో ప్రపంచానంతటికి ఒకే కరెన్సీ ఉండబోతుందండి. ఇప్పుడు భారతదేశానికి రూపీస్, అమెరికా దేశానికి వెళితే అక్కడ ఏంటది? డాలర్స్ అంటండి. ఇజ్రాయెల్ దేశానికి వెళితే అక్కడ దేనారం. ఇంకొక దేశానికి వెళితే, యూరప్ దేశానికి వెళితే అక్కడ ఇంకొక రీతిగా పిలువబడతా ఉంది. కానీ రాబోతున్న దినాలలో వన్ వరల్డ్ వన్ కరెన్సీ అంతే. ఇప్పుడు యూపీఐ సిస్టమ్ అంతా కూడా దానికి అనుసంధానమైందండి. ఇట్ట స్కాన్ చేస్తే మీ ఖాతాలోకి 36 రూపాయలు వచ్చాయని చెప్తుంది చూసారా? ఇదంతా కూడా దానిలో భాగమే. ఇక రూపీస్ ఉండవు, ఇక రూపీస్ అనేవి ఉండవండి, డాలర్స్ ఉండవు, దేనారాలు ఉండవు. అంత కూడా ప్రపంచానంతటికి ఒకే డబ్బు అంతే, డిజిటల్ కరెన్సీ అంతే. అలాంటి నాయకుడు రాబోతా ఉన్నాడు. ఆయన రాజ్యము కూడా నిలబడదు. ఆ రాజ్యము జరిగిపోయిన తర్వాత ఇక ఎప్పటికీ శాశ్వతంగా నిలిచే రాజ్యము రాబోతా ఉంది. ఆ రాజ్యమే నా యేసు రాజ్యము. పాఠం చూసారా? అందమైన రాజ్యము, అందులో నేను మాటలు గుర్తుని మొత్తం గుర్తుంది. పాఠం రాదు. ఆ రాజ్యములో అంతము లేదు, ఆ రాజ్యములో అవినీతి లేదు, ఆ రాజ్యములో పిల్లల దోపిడీలు లేవు, ఆ రాజ్యములో మానభంగాలు లేవు, ఆ రాజ్యములో లంచము లేదు, ఏ విధమైనటువంటి పాపానికి ఆ రాజ్యములో చోటు లేదు. అలాంటి రాజ్యము తీసుకుని రాబోతున్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అది ఇక్కడే ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుండి మరలా ఎక్కడికి? భూమి మీదకి యేసు క్రీస్తు ప్రభు వారు 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. ఆ సంగతి ఎంతమందికి తెలుసు? యేసు క్రీస్తు ప్రభు వారు 1000 ఏండ్లు భూమి మీద పరిపాలన చేస్తాడనే సంగతి మీలో ఎంతమందికి తెలుసు? అంత మాత్రమే కాదు, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత క్రొత్త ఆకాశము, చెప్పండి, క్రొత్త ఆకాశము, క్రొత్త